మండే సూర్యుడు పరిమితి ఏంటో మీ అందరికీ తెలుసా? యావత్ ప్రపంచం. వెన్నెలిచ్చే చంద్రుడి పరిమితి మీ అందరికీ తెలుసా? యావత్ ప్రపంచం. అలాగే ఈ ఆకాశం మీద ఉన్న ప్రతి స్టార్ తాలూకా ఎన్ని వేల కోట్ల స్టార్లు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. సో అన్ని కోట్ల స్టార్ తాలూకా పరిమితి ఏంటో తెలుసా? యావత్ ప్రపంచం. దీనికి ఈ కంట్రీ, ఆ కంట్రీ, ఈ సముద్రం, ఆ నది, ఆ చెరువు, ఇది అని ఎక్కడ పరిమితి లేదన్నమాట. మొత్తం ప్రపంచం అంతానే దాని పరిమితి. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారి పరిమితి యావత్ ప్రపంచం. మీరు చూడండి, ముందు అదే ఆయన ఎలాంటి అద్భుతమైన ఒక నేతగా మీరు ఎదుగుతాడో నేను చెప్తున్నాను కదా, మీ అందరే విట్నెస్ అవుతారు దాని అంతటికీ. పూరిజాన్న సినిమాల్లో చెప్తుంటారనమాట, మనుషులే చచ్చిపోతారు, కరెన్సీ చచ్చిపోదు. నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది, తెలుసుకుంది ఒకటే, ఈ రోడ్లు, ఈ భవనాలు ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి, మనుషులు మాత్రమే చనిపోతారని. బట్ ఒక చెరగని ఒక చెరగని ముద్ర వేసిన మన ఎంపీ గారు, నేను చెప్తున్నాను, రాజకీయాలు ఉన్నంత వరకు చిక్కోలు ఎంపీగా ఆయనే ఉంటారు. ఎన్నో అద్భుతాలకి ఆయన కేంద్ర బిందువు అవుతారు. ఈరోజు మన అనుకున్న మన కీర్తి, మన జిల్లా కీర్తిని ఎలా అయితే దేశం మొత్తం ఆయన తీసుకువెళ్ళారో, అలాగనే ప్రపంచం మొత్తం ఎలాగైతే ఆయన తీసుకెళ్లారో, ఈ కీర్తి ప్రతిరోజు గుణించబడుతుంది అన్నమాట. అంటే రెట్టింపు అవుతుంటుంది. అంటే చూడండి, ప్రతిరోజు రెట్టింపు అవుతుంటే దాని స్థాయి ఏ స్థాయికి వెళ్తుందా. సో ప్రతి అవార్డు, ప్రతి రివార్డు, ప్రతి కీర్తి, అతనికి ఇచ్చిన ప్రతి మాట కూడా హద్దులు దాటి ఆయన రికార్డులు ఆయనే తిరిగి రాస్తూ, భారతదేశానికి సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ గాడ్ అయితే మెస్సీ ఒక ఫుట్బాల్కి గాడ్ అనమాట. అలాగా మన శ్రీకాకుళానికి రామ్మోహన్ నాయుడు గారి రూపంలో ఒక మంచి అద్భుతమైన రాజకీయ దేవుడిగా మనకు దొరికాడు. మన బాధలన్నీ తీరుస్తారు, నో డౌట్. ఆయన ఎలాంటి అంటే శ్రీకాకుళానికి ఆయన మొత్తం ప్రపంచ మ్యాప్లోనే పటిష్టంగా పెడతారనమాట. ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, చిక్కోలు వెనకబడి ఉందని బిల్లా పటం నుంచి చూపిస్తే వెనక నుంచి చూపిస్తారన్నమాట. అదే పటాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తారని, ముందు నుంచి మన ఊరికి గుర్తింపు తెస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మళ్ళీ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు చెప్తూ, మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచాకరం ప్రార్థిస్తున్నాను నా దేవుడు. జనరల్గా మనం ఎవరైనా కీర్తిస్తున్నప్పుడు పిల్లలకి తండ్రికి తగ్గ తనయుడు అని అంటాం. కానీ రామ్మోహన్ నాయుడు గారికి తండ్రికి మించిన తనయుడు అనే మాట మనం వాడాలన్నమాట. రాజకీయ దురంధరుడు, రాజకీయ బాహుబలి, రాజకీయ వారణాసి అవ్వబోతున్నాడు అన్నమాట. ఎందుకంటే బాహుబలి కీర్తి ప్రపంచం కొంతవరకే, బట్ వారణాసి కీర్తి గ్లోబ్ ట్రోటర్ అని ఆల్రెడీ రాజమౌళి గారు పెట్టారు. ది మీనింగ్ ఈస్ లిమిటేషన్ ఆఫ్ ది మూవీ ఈస్ ది ఎంటైర్ గ్లోబ్. సో రామ్మోహన్ నాయుడు గారి లిమిటేషన్ కూడా సేమ్. ది లిమిటేషన్ ఈజ్ అన్లిమిటెడ్. అలాంటి ఒక నాయకుడిని మరి ఎప్పుడు మనం ఇంకా చూడలేము సమీప రాజకీయాల్లో. అతను మన జిల్లాకి అన్ని విధాల అప్లిఫ్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక మంచి దిక్చూసి అవుతారనేసి, వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తేడంలో ఆయన కృషి ఎంతో ఉన్నది, ఇంకా ఎంతో కృషి ఉంటుందని నమ్ముతూ, అలాగే వ్యాపార, సామాజిక, ఇండస్ట్రియల్ ఇవన్నీ ఇట్లో నిన్నో పెరగడానికి ఆయన దోహదపడతారని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. మళ్ళొక్కసారి మన యంగ్ శ్రీకాకుళం టైగర్కి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.